పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకే ప్రయోజనకరమవును, కానీ దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవం విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును అవును. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, కూడి ఉన్న మనకెల్లరకును మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో కృపా సమాధానములు, మహిమ దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా దేవుడు మనకెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. చదువుబడిన వాక్య భాగములో భక్తి ప్రయోజనకరమైనది. ఒక వ్యక్తి లేక ఒకరు భక్తి చేయించున్నారు అంటే ఆ భక్తి ద్వారా నష్టం అనేది కలగదు. మేము భక్తి చేస్తున్నాం, మాకేంటి ప్రయోజనం, మేము భక్తిగా ఉన్నాం, మాకేంటి అని అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే బైబిల్ చెప్పే మాట దైవ భక్తి ఇప్పటి జీవము విషయములో, అనగా మరొక జీవం ఉన్నది, అదేమిటంటే రాబో జీవ విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనది. అమ్మ దయచేసి మనసు పెట్టి వినండి. వచ్చినప్పటి నుంచి మీకు పిల్లలతోనే సరిపోతుంది. ఇంకా పిల్లల్ని మీ దగ్గర పెట్టుకోండి. ఇప్పటి నుంచే మొక్క ఇవ్వమున మాన ఇవ్వమున మాను ఎరగదు, నరకాల్సిందే. ఇంకా ఎంతోమంది వారి పిల్లల్ని చిన్నప్పటి నుంచి భక్తిలో పెంచనందున ఆ తర్వాత ఏడుస్తారు, రేపు కొడతారు, మిమ్మల్ని తిడతారు. దయచేసి పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోండి. అది తిరుగుతుంటే తిరగనే ఒక దెబ్బ ఏంటి, ఏమి బాధ. బెద్దం ఆడించని కుమారుడు తల్లికి విరోధవుతాడట. దగ్గర పెట్టుకొని డిస్టర్బ్ చేయొచ్చు దయచేసి. వ్రాయబడిన మాటలు మనం చూసినట్లయితే దైవ భక్తి ప్రయోజనకరమైనది. అందుకనే మనం భక్తి చేయాలి, భక్తుల వరుసలోనికి మనం రావాలి. ఏ విధముగా మనం భక్తి చేయాలి, అసలు భక్తి అంటే ఏమిటి ఇలా చూడాలన్నా. భక్తి అంటే ఏమిటి? భక్తిని గురించి అనేకమైన విషయాలు బైబిల్ మనకు తెలియజేస్తుంది. దైవజనులు కీర్తనలో పాడుచు అంటారు, పయ్యాచారముల వలన దైవ భక్తి అభ్యాసమౌను. పయ్యాచారముల వలన దైవ భక్తి అభ్యాసమౌను. పై ఆచారముల వలన దైవ భక్తి అభ్యాసమవుతుంది. ఆచరణల ద్వారా భక్తి అభ్యాసమవుతుంది. ఆయాభ్యాసము చేత అంతరంగ సమకై ఆయాత పాడుదుము, అప్పుడు శ్రేయామౌ స్థితి కల్గును. భక్తి ఎలాగో మనకు కలుగుతుంది అంటే పై ఆచారములు, అనగా ఆచారములు చేయాలి. ఏమిటి ఆచారము? ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి రావడము, అది ఒక ఆచారముగా భావించి దైవ సంబంధమైన ఏ కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఆ కార్యక్రమములకు రావడం, ఇందాక చెప్పినట్లుగా
కొంతమంది బయటే ముసుగు వేసుకొని వస్తున్నారు, కొంతమంది లోపలికి వచ్చిన తర్వాత ముసుగు వేసుకుని, కొంతమంది దేవుని సన్నిధిలో క్రమముగా కూర్చుంటున్నారు, కొంతమంది మనసు ఎక్కడో పెట్టి, మనిషి ఇక్కడే ఉంటారు, మనసు ఎక్కడో ఉంటుంది. మనసు దేవుని వైపు కాకుండా ఈ సన్నిధిలో ఉన్నప్పుడు కూడా మనసు ఎక్కడో పెట్టుకొని కూర్చునేవారు ఉంటారు. దేవుని సన్నిధిలో కూర్చోవడం ఒక మంచి ఆచారముగా మనము కూర్చోవడంలో మన భక్తి చూపించాలి, నిలబడంలో మన భక్తి చూపించాలి. ఆరాధనలో మీకు చెప్పుచున్నట్లుగా ఒక అధికారి దగ్గరికి వెళ్ళారు. చదువుతున్న పిల్లలైన వారు వారి యొక్క టీచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా పడితే అలాగా నిలబడితే ఊరుకుంటారా టీచర్? ఏరా ఏం స్టైల్ చేస్తున్నామని ఒక దెబ్బ కొడతారా కొట్టరా? ఇక్కడ దేవుడు కొట్టట్లేదు మనకి. ఎలా నిలబడినా మోకరించకపోయినా దేవుడు కొట్టట్లేదు అనుకుంటున్నాడు, కానీ దానికి ఒక దెబ్బ ఉన్నది. అది ప్రస్తుతం నీకు రాదు, కానీ తర్వాత వస్తుంది. అందుకని దేవుని సన్నిధిలో భక్తి చేయడాన్ని బట్టి మనకు ఏమిటి అని బైబిల్ చెబుతున్న మాట ఏమిటంటే ప్రయోజనకరమైనది, అది నిష్ప్రయోజనమైనది కాదు. భక్తి మనకు నష్టము చేసేది కాదు. భక్తి ఎప్పటికైనా కానీ మనకు ప్రయోజనకరమైనది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, ఏమిటి భక్తి ద్వారా మనకు ప్రయోజనం ఏమిటంటే మొట్టమొదటి విషయము, మనము క్షేమముగా ఉంటాము. క్షేమం అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు కరోనా కాలంలో మన కుటుంబం మనము క్షేమముగా ఉన్నామా లేదా? మాట్లాడలేదు కొంతమంది. ఈ క్షేమము ఎవరి ద్వారా అంటే దైవ భక్తి ద్వారా, దేవుని సన్నిధిలో గడపడాని ద్వారా, దేవునికి మొరపెట్టడాని ద్వారా. ఎవరైతే దైవ సంబంధమైన దైవ భక్తి కలిగి ఉంటారో ఆ భక్తి వారికి ఇచ్చే ప్రయోజనం ఏమిటంటే క్షేమము. దేవుని యొక్క వాక్య గ్రంథములో, ప్రసంగి గ్రంథములో 8వ అధ్యాయము 12వ వచనములోను, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 40వ వచనములోను ఈ 2 వచనాల్లో చూస్తే దైవ భక్తి మనకు ఇదిగో క్షేమమును కలిగిస్తుంది అని. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని భయపడువారు క్షేమముగా ఉందురనియు. ఎవరు క్షేమముగా ఉంటారట? గట్టిగా చెప్పండి. ఆయన సన్నిధిలో భయపడేవారు. అందుకని ఎంతమంది నమ్ముతారో నమ్మరు, కానీ నేను ఎప్పుడు నమ్ముతాను, ప్రభువు మన కార్యక్రమములో ఉన్నాను. ఆరాధన కార్యక్రమాలు మందిరములో ప్రభు ఉన్నారు అని నేను నమ్ముతాను. అందుకని నేను కార్యక్రమంలోకి వచ్చానంటే తిరగడం, ఏదో అవసరమైతేనే బయటికి వెళ్ళడం తప్ప వచ్చి ముగింపు వరకు బయటికి వెళ్ళడం జరగదు. ఎందుకంటే ప్రభున్నారు, ఇక్కడ ప్రభున్నారు. మనం తిరగడం అది దేవునికి అవమానం. ప్రభున్నారు అనాలోచనగా ఉండడం అది మనకు ఆశీర్వాదం కాదు. దేవుని సన్నిధిని ఎవరైతే ఒరుగుతారో, దేవుని సన్నిధిని ఎవరైతే భక్తి కలిగి ఉంటారో వారికి ఏమి కలుగుతుంది అంటే క్షేమము. ఏది వారికి హాని చేయదు, ఏది వారికి కీడు జరగదు. వారు క్షేమముగానే ఉంటారు, సురక్షితముగానే ఉంటారు. మరొక వచనములో కూడా ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 40వ వచనములో, మరియు నీకును నీ తరువాత నీ సంతతి వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశములు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు
నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను నీవు గైకొనవలెను. నీవు దేవుని మాటలు భక్తిగా గైకొన్నట్లయితే నీకు ఇక్కడ కూడా దేవుడు అంటున్నారు క్షేమమిస్తాను నీకు. మన క్షేమమునకు కారణం దేవుడే. అయితే దైవభక్తి మనకు క్షేమమునిచ్చింది. భక్తిహీనులైన వారికి ఎప్పుడు కీడు వస్తుందో, ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. భక్తులకు ఎప్పుడు దేవుడు అంటున్నారు, నేను మీకు క్షేమమునిస్తాను. ఇక రెండవదిగా దైవ భక్తి ద్వారా మనకు లాభము కలుగుతుంది. ఒకటి క్షేమము, రెండవది లాభము. లాభం కోరుకుంటారా, కోరుకోరా? మాట్లాడలేదు. వ్యాపారం చేసే వారికి నష్టం రావాలనుకుంటారా? చెప్పండి. ఏ వ్యాపారంలోనైనా ఏం కావాలి? లాభమే కావాలి. నష్టం వద్దు అంటారు. నష్టం వచ్చేటట్లయితే ఆ వ్యాపారము చేయదు. మరి దైవభక్తి మనకు ఏమిటి అంటే లాభకరమైనది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం 6:6 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఏ భక్తి? గట్టిగా చెప్పాలి. సంతుష్టి సహితమైన భక్తి అంటే ఏంటి? ఆ కింద వ్రాయబడింది, మనం ఈ లోకములోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గల భారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ఇది సంతృప్తి. ఏమి తీసుకొని రాలేదు. ఎంత సంపాదించినా ఏమి తీసుకొని మాట్లాడలేదు. మనందరికీ తెలుసా కాదా? తీసుకొని వెళ్తారేమో. మీరంతా దాచిపెట్టుకుంటున్నారేమో. ఎంత దాచిపెట్టినా, ఉన్నా లేకపోయినా, ఎట్లు వచ్చితిమో ఈ లోకమునకు అట్లే వెళ్ళవలెన్, ఇంటికి అట్లే వెళ్ళవలెన్. ఎలా వచ్చామో అలాగే పోవాలి. వచ్చితిమి చటికి వట్టి ఆస్తముల, వచ్చితిమి చటికి వట్టి ఆస్తముల, తెచ్చినదేమియు లేదు కదా, తెచ్చినదేమియు లేదు. ఏమి తీసుకొని రాలేదు. ఒంటరిగానే వచ్చాము, ఒట్టిగానే వచ్చాము, ఒట్టి చేతులతోనే వచ్చాము. అయితే తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఏమి మనకు పెట్టి పంపించి, ఎంత సంపాదించి, ఏమి సంపాదించి. అందుకనే మనకు ఉండవలసినది ఏ భక్తి అంటే సంతుష్టి సహితమైన భక్తి. ఉన్నదాంట్లో ఉన్నా లేకపోయినా దేవుడు నాకున్నాడు, దేవుని యందు నేనున్నాను, ఈ లోకంలో నాకేమి లేకపోయినా పర్వాలేదు, నా దేవుడు నాకున్నాడు అనబడే సంతృప్తి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. చిన్నతనము నుండి ఆయన సన్నిధిలో ఎన్నో గంటలు చాలాసార్లు మా ఊరు మన కురుగోడు ఉన్నట్టుగానే కొండకు కూడా ఇల్లు గంటలు పడ్డాయి. కొండ మీద కూడా ఇల్లు ఉన్నాయి. ఆ కొండకి వెళ్ళిపోయే వాడిని రాత్రి వెన్నెల కాలములు, చిన్నతనములు కొండకి వెళ్ళిపోయి కొండ మీద మోకరించి ప్రార్థన చాలాసార్లు మోకాల కింద రాళ్ళు వేసుకొని ఆ మోకాలు కూర్చుకుంటుంటే అలాగే మోకాల మీద, ఎందుకంటే సంతృప్తి సహితమైన భక్తి, పై ఆచారముల వలన దైవ భక్తి మనకు అభ్యాసం అవుతుంది. దైవ భక్తి ఎలాగో అభ్యాసం అవుతుందంటే దేవుని సన్నిధిలో మోకరించడాన్ని బట్టి, దేవుని సన్నిధిలో పాటలు పాడడాన్ని బట్టి, దేవుని సన్నిధిలో చప్పట్లు కొట్టడాన్ని బట్టి,
మనకు దైవ భక్తి అభ్యాసం అవుతుంది. ఈ దైవ భక్తి ద్వారా రెండవదిగా మనకి ఏం కలుగుతుంది చెప్పండి? లాభము. లాభం కావాలా, నష్టం కావాలా? కొంతమంది అంటుంటారు మేము నష్టపోతున్నాం, మేమేం చేసినా నష్టమే, ఏం చేసినా మాకు నష్టమే. ఈ సేవలు చూస్తున్నాం, ఇదంతా ఆయన సన్నిధిలో మన ఇలా వెళుతూ ఉంటే ఇక ఆత్మీయ కుమారుడు అంటున్నాడు, అయ్యా దేవుడు మీకు ఇస్తున్నారంటే అది ఊరికనే కాదులే, అది మిమ్మల్ని బట్టి కూడా, నన్నేను అనుకోను, నన్ను బట్టండి. మీ యొక్క భక్తిని బట్టి కూడా, మిమ్మల్ని బట్టి, అవును మరి నిజమే కదా, ఓ పనివాడు పొలములో పని చేస్తూ ఉన్నాడు. ఆ పనివాడు పని చేస్తూ ఉంటే ఆ యజమానుడు అతనికి కూలివ్వాలంటే యజమానుడునంతసేపు బాగా పనిచేసి యజమానుడు అలా వెళ్ళిపోగానే పడుకొని నిద్రపోతే ఆ యజమానుడికి తెలుస్తుంది కదా ఎంత పని చేస్తాడో, ఎంత పని జరుగుతుందో. అని చూసే యజమానుడు ఆ కూలి వారికి ఏమిస్తాడు చెప్పండి? జీతం ఇస్తాడు. అతని యజమానుడు ఉన్నా లేకపోయినా అతడు నమ్మకముగా పనిచేస్తాడు. చూడండి, అది దేవుడు చూస్తాడు. నేను షాల్లో ఉన్నప్పుడు ఒక క్యాండిడేట్ ఉండేవాడు. తర్వాత మళ్ళా బాగా దెబ్బలు తిని మళ్ళా ఒకసారి నా దగ్గరకు వచ్చి, యా ఏమి లేదయ్యంటే ఒక ప్యాకెట్ బియ్యము, మరలా కొంత సొమ్ము ఏమైనా ఇయ్యండియ్యా, చాలా ఇబ్బందిగా ఉన్నదంటే ఒక 3,000 డబ్బులు ఇచ్చి పంపించాను. ఒక సంవత్సరం అయ్యగారు వచ్చాక ఒకేసారి దాదాపుగా ఒక భాగం అంతా పుట్టింగ్స్ వేశారనమాట. పిల్లర్స్ శాల ఇటువైపు భాగం, పురుషుల శాలంతా ఒకేసారి పుట్టింగ్స్, పునాదులు. వాడున్నాడు చూడండి, అయ్యగారు వచ్చారంటే, అయ్యా రాయా ఎత్తి పడేస్తావయ్యా, ఏం చేస్తాయా, బాగు పెట్టాల్సిన అవసరం లేదయ్యా, గాతం పెట్టాల్సిన అవసరం లేదయ్యా, ఎత్తుతావయ్యా అంటున్నాడు వచ్చి. అయ్యా మమ్మల్ని రే మీరున్నారు సేవకు రండి, వాడు చూడరా, వాడు ఒక విశ్వాసరావాడు, ఎంత ఆసక్తి ఉందో చూడరావని. అయ్యి వెళ్ళిపోగానే మనోడు వెళ్ళిపోయి అక్కడ బేల్దారులకు బరకాలు కట్టి ఉండేవారు అన్నమాట. ఆ బరకాలలోకి వెళ్ళిపోయి బిడి సిగరెట్ తాగుతుంటాడు. తిట్టేవాడు, రే దేవుడు చూస్తున్నారా నిన్ను, నువ్వేం చేస్తున్నావా, ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. మరలా మా మీద కంప్లైంట్, సేవకులు పని చేయరు, ఆయన ఉన్నా లేకపోయినా దేవుడికి తెలుసు నా పని, మీరెవరు చూడలేదని. 24 గంటలు పని పని పని. 2 ట్రాక్టర్లు మట్టేసి వెళ్ళేవి. ఒక్కోసారి అవి ఇరుక్కుని ఆ బయటే వేసి వెళ్ళేవి. ఆ మట్టి అంతా లాగేయాలి, లేకపోతే మళ్ళా ట్రాక్టర్ రాదు. అన్ని కుప్పలు కుప్పలు వేసామంటే వచ్చినట్టు తిరుగుతారు. బయట వేస్తే ఎవరు దాన్ని వెనక్కి లాగేది. అంత లాగాలి, మట్టి అంతా లాగాలి, ఎండలో కూడా. అన్ని పనులు. కొంతమంది పైకి బాగా నటిస్తారు, మనుషుల ముందు నటిస్తారు. మనుషులు వెళ్ళిపోయిన తర్వాత, లేకపోతే యజమానుడు వెళ్ళిపోయిన తర్వాత వాడు అలాగ చేస్తే తప్పదు, వానికి నష్టం. ఎంత కష్టపడ్డాడు వాడు, మరలా వచ్చి నా దగ్గర ఏడ్చాడు. అయితే నేను మనసులో పెట్టుకోలేదు, కానీ అతనితో అనలేదు. ఉదాహరణకు కొన్ని విషయాలు చెప్పవలసి ఉంది. కనుక దేవుని యొక్క విశ్వాసులారా, మన భక్తి మనకు ఎప్పుడైనా లాభమే కలిగిస్తుంది తప్ప నష్టము ఏ రోజున కలిగించదు. కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తుల వరుసలోనికి రావాలి. ఇక మూడవదిగా చూసినట్లయితే దైవ భక్తి మనలను రక్షిస్తుంది, మనకు రక్షణ కలిగిస్తుంది. దేవుని యొక్క వాక్యములో కీర్తనల గ్రంథము 34వ సంకీర్తన 7వ వచనం, 34:7. కీర్తనలు 34:7. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎవరిని రక్షించును?
ఎవరిని రక్షించును? చదివినది గమనించట్లేదు, మరలా చదవండి. ఎవరిని రక్షిస్తాదట? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. భయభక్తులు గల వారి చుట్టూ ఎవరుంటారట? దేవదూతలు ఉంటారు. దేవదూతలు. 2015లో ఆ శ్రమలో ఉన్నప్పుడు నిజంగా చాలా చాలా మాటలు, బెదిరించిన మాటలు. నేను అనుకుంటే ఏమైనా చేస్తాం, మేము చంపగలం, లేకపోతే ఏమైనా చేయగలం, ఎన్నో మాటలు. ఆ మాటలు సమయంలో ప్రభు నాకు చూపించారు. మన యొక్క ఆత్మీయ బిడ్డలకు ఎందరికో దర్శనాలు చూపించారు. లోక సైన్యం మనతో ఉన్నది. ఒక రోజున దాదాపుగా 1 నెల నుంచి ఒక దురాత్మ అర్ధరాత్రి కనబడేది. కరెక్ట్గా అర్ధరాత్రి 1 గంటకు 2 గంటకు వచ్చేది. వెంట్రుకలని లాగు వేసుకొని వచ్చి ముందు నిలబడేది. వెంటనే లేచి మోకరించేవాడు. ఒక రోజున మన ప్రభాకర్ యొక్క స్థలంలో ఆరాధన జరుగుతూ ఉన్నది. ఎప్పుడైనా నేను వస్తే అక్కడే పడుకునేవాడిని. ఆరాధన అయిన తర్వాత రాదు. కరెక్ట్గా అర్ధరాత్రి అప్పుడు ఆ ప్రక్కన అటువైపు లూకా పడుకున్నాడు, ఇటువైపు కాని కింద పడుకున్నాను. కరెక్ట్గా అర్ధరాత్రి అప్పుడు ఓ పెద్ద బండరాయి తీసుకొని వచ్చినట్లుగా ఆ చర్చి మీద పడినట్లయింది. అంత శబ్దం వచ్చింది, పెద్ద శబ్దం. దిక్కున లేచి చూస్తే మొత్తం మందిరం అంతా దేవుని మహిమతో వెలుగుతో నింపబడి ఉంది. 2 గంటల వరకు, తెల్లవారి వరకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడే ప్రభు నాతో మాట్లాడాడు. కుమారుడా, ఇక సాతాను నిన్నేమి చేయలేదు, ఏ దురాత్మ నిన్నేమి చేయలేదు. ఇంతవరకు నీ మీద దాడి చేసిందేమో, ఇప్పుడు నేను చెప్తున్నాను, నీ అడుగు పెట్టు ప్రతి గృహములో సాతాను చీకటి ఏదైనా ఉంటే దాన్ని పారదోలి నా వెలుగును ఉంచుతాను అని దేవుడు మాట్లాడాడు. మరొక చరణం ఎవరో పరలోక భక్తులు వచ్చి పాడుచున్నట్టుగా ఏమనంటే దాకా పాడాము. ఒక్కడావని నీవు వడలిపోవద్దు, నీ ప్రజ్ఞాన లేకులు తెలుసునా. ఒక్కడావని నీవు వడలిపోవద్దు, నీ ప్రజ్ఞాన లేకులు తెలుసునా. ఇంకావు నీవెవరి చేతిలో నైనాను ఓవని నీకు ఓవని నీకు ఒక్కబడవని నీకు ఒక్కడావని నీవు వడలిపోవద్దు, నీ ప్రజ్ఞాన లేకులు తెలుసునా. ఒక్కడావని నీవు వడలిపోవద్దు, నీ ప్రజ్ఞాన లేకులు తెలుసునా. చిక్కావు నీవెవరి చేతిలో నైనాను ఓవని నీకు ఒక్కబడవని నీకు ఓవని నీకు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చరణం పాడుతున్నారు, ఒక్కడిని అనుకుంటున్నావా? అందుకని ఇప్పటికి కూడా ఒక్కడిగా ఉండడం ఇష్టం. ఎందుకంటే ఒక్కరిగా ఉంటే ఎవరు ఉంటారట? పరలోక సైన్యం మన ప్రక్కనే ఉంటుంది. ఒక్కడమని నీవు వడలిపోవద్దు, నీ ప్రక్కన అనేకులు ఉన్నారు తెలుసునా. వారు భూ సంబంధమైన వారు కాదు, వారు పర సంబంధమైన వారు, వారు దేవదూతలు, వారు పరలోక పరిశుద్ధులు. దేవుడే నీ పక్షాన. ఆయన అన్నారు కదా, నేనుంటే సరిపోనా. నేను అనుకుంటాను ఏంటంటే ఆయన ఒక్కడే కాదు నాతో ఉండేది. సీఎం గారు వచ్చారంటే, బళ్ళారికి వచ్చారంటే సీఎం గారు, బళ్ళారి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా, బళ్ళారి చుట్టుపక్కల తాలూకుల ఎమ్మెల్యేలందరూ కూడా, మంత్రులందరూ కూడా
అక్కడే ఉండిపోతారు కదా. మరి ప్రభువే మన సేవలో ఉంటే ప్రభు ఒక్కరే ఉన్నారనుకుందామా, పరలోకం అంతా కూడా ఉందనుకుందామా? మాట్లాడలేదు, ఉన్నది ఒక్కడవని. మనం ఒంటరి వారం కాదు. చాలా మంది అనుకోవచ్చు నాకు ఎవరు లేరు, ఈ బాధ నీ జీవితంలో ఏనాడు కూడా రానియకూడదు. ఎందుకంటే దేవుని పిల్లల పక్షాన ఇక్కడ వ్రాయబడిన మాట, నీవు నిజముగా భక్తిగా ఉంటే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి వారిని కాపాడుతుంది, వారిని రక్షిస్తుంది. ఏ అపాయం వారికి రాకుండా, ఏ కీడు వారికి దరిచేరకుండా. అలాగే ఎవరికైనా జరిగిందా? ఎంతో భక్తి కలిగిన వాడు దావీదు. దినములకు 7 మార్లు స్తుతించేవాడు. దావీదును దేవుడు రక్షించలేదా? సింహము యొక్క నోట నుండి, గొలియాతు యొక్క చేతిలో నుండి రక్షించలేదా? అందుకే రాస్తూ ఉన్నాడేమనంటే యెహోవా యందు భయభక్తులు గల దేవదూతలకు డబ్బులు ఇస్తున్నామా? అయినా మన పక్షాన ఉన్నారు. ఎంతమంది నమ్ముచున్నాం? ఒక్కసారి నమ్ముచున్నట్లయితే పాట పాడదాం. అయ్యగారు రాసిన పాట. పరలోక దూతాలు ప్రక్కనే ఉండు, పరలోక దూతాలు ప్రక్కనే ఉండు, సరిగా నా చెవులు పరిచర్య చేయుదురు, పరిచర్య చేయుదురు. పరలోక దూతాలు దేవుడు ఆయన దూతలు నాతో ఉండాలనుకున్న వారు పాడుచు చప్పట్లు కొట్టండి. మీరెక్కడికి వెళ్ళినా మీతో దూతలు ఉండాలా వద్దా? మాట్లాడాలి. ఉండాలంటే గట్టిగా పాడుచు చప్పట్లు కొట్టండి. పరలోక దూతాలు ప్రక్కనే ఉండు, పరలోక దూతాలు ప్రక్కనే ఉండు, సరిగా నా చెవులు పరిచర్య చేయుదురు, సరిగా నా చెవులు పరిచర్య చేయుదురు. యేసు ప్రభువా, యేసు ప్రభువా, భూతాలు రాకుండా దూతాలే ఖడ్గాలు, భూతాలు రాకుండా దూతాలే ఖడ్గాలు, కాబట్టి సేవకులై ఉన్నారు, సేవకులై ఉన్నారు. యేసు ప్రభువా, యేసు ప్రభువా, దూతాలు
పరలోక సైన్యం ఉన్నది, పరలోక దూతలు మన ప్రక్కనే ఉంటారు. ఎవరి ప్రక్కన ఉంటారు అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవునికి భయపడతారో, ఎవరైతే దేవుని సన్నిధిలో వణుకుచూ ఉంటారో వారి పక్షమున దేవదూతలు ఉంటారు. బైబిల్లో మరొక వ్యక్తి కనబడతారు, దానియేలు. దినమునకు 3 మార్లు ప్రార్థన చేసేవాడు, 3 మార్లు స్తుతించేవాడు దేవుడు. ఏ నేరము లేకుండా కూడా కొంతమంది అసూయపరులు, దానియేలు గొప్ప అయిపోతున్నాడు, దానియేలు ఉన్నతముగా రాజు కింద ఎంతో గొప్పవాడుగా మంత్రిగా ఉన్నాడు, దానియేలు ఏమైనా కానీ మనం నష్టపరచాలి, దానియేలు మీద ఏదో ఒక నేరము మోపి అతన్ని చంపివేయాలి, అతన్ని చంపాలనే ఉద్దేశంతో దానియేలు మీద వారు నేరము మోపి రాజు ఆజ్ఞ, రాజ్యమంతా రాజుకే నమస్కారం చేయాలి అని ఒక ఆజ్ఞ జారీ చేయించారు. అయితే దానియేలు రాజుకు నమస్కారం చేయలేదు, కానీ రాజులకు రాజైన దేవాది దేవునికి దినమునకు 3 మారు మోకాళ్ళ మీద ఉండి తన భక్తి చేయించు దేవునికే నమస్కారం చేస్తూ ఉన్నాడు. చెప్పండి. రాజు ఆజ్ఞ మీరిన వాడిని సింహాల గుహలో వేయాలి అని ఆజ్ఞ. రాజుకు నమస్కరించని వారందరినీ కూడా సింహాల గుహలో వేసి, ఒక సింహం కాదు చాలా సింహాలు ఉన్నాయి, అందులోకి వేసేయాలి. ఆకలితో ఉన్న సింహాలు నిజంగా ఆహారముగా దానియేలు వేస్తూ ఉన్నారు, చీల్చుకొని తినాలి. ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. చీల్చుకొని తినాలి. ఒక ముక్క కూడా, ఎముక కూడా లేకుండా కొరికేయాలి, నమిలేయాలి. ఎప్పుడైతే దానియేలును సింహాల గుహలోనికి వేశారో దేవునికి మహిమ కలుగును గాక. సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి, సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి, అగ్నిలో పడవేసినా రాజుగారికి దానియేలు అంటే చాలా ఇష్టము. ఆజ్ఞ జారీ చేశాడు కాబట్టి సింహాల గుహలోనికి పంపించవలసి వచ్చింది. రాజుకు నిద్ర పట్టలేదు, రాత్రంతా దానియేలు మీదే మనసు. అయ్యో, ఏ నేరము ఎరుగని దానియేలుని తీసుకెళ్ళి సింహాల గుహలోనికి వేశావే, దానియేలు ఎలాగున్నాడో అని రాత్రంతా అదే మనస్సు మనోవేదనతో తెల్లవారుజామున ఆ సింహాల గుహ దగ్గరికి వచ్చాడు రాజు నిద్రపై. 19వ వచనం నుండి రాజు దానియేలు గ్రంథమాల వచ్చాయి. 19వ వచనం నేను చదువుతాను, వినండి జాగ్రత్తగా. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడి పోయెను. అతను గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, దుఃఖముతో పిలుస్తూ ఉన్నాడు. అయ్యో దానియేలు, ఉన్నావా? జీవముతోనే ఉన్నావా? ప్రాణముతోనే ఉన్నావా అని దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి ఎంత చక్కటి మాట అంటున్నాడు రాజు. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నాకు తెలుసు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా. చెప్పండి.
తెలుసు, రక్షించుంటాడని తెలుసు. ఎవరికి తెలుసు? రాజుగారికి తెలుసు. నీ దేవుడు జీవము గలవాడు, నీ దేవుడు జీవముతో ఉన్నాడు, మరణాన్ని సైతము జీవముగా మార్చగలిగిన వాడు, మరణించి తిరిగి లేచిన వాడు, జీవము గల దేవుని సేవకుడు అయిన ఓ దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా. వెంటనే ఆ గుహలో నుండి బయటికి సమాధానం వినబడుతుంది. ఏమని? ఏమని చదవండి. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. రాజా, నా మీద నీకింత ప్రేమ ఉన్నందుకు నీవు చిరకాలము జీవించుదువుగాక అని మొదటిగా ఆ గుహలో నుండి రాజును ఆశీర్వదిస్తూ ఉన్నాడు దానియేలు. అయితే అంటున్నాడు, చదవండి. రాజా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని కనుక. ఎవరిని పంపించి? చెప్పండి చెప్పండి, అందుకే సబ్జెక్ట్ అదే కదా. ఎవరి యొద్దకు దూతలు పంపిస్తారట? చెప్పండి చెప్పండి గట్టిగా. ఎవరి దగ్గరికి? భయభక్తులు గల వారి దగ్గరికి ఎవరిని పంపిస్తారు అంటున్నాడు దానియేలు. రాజా, రాత్రి ఆయన దృష్టికి, నా దేవుని దృష్టికి నేను నీతివంతుడను కనుక, నిర్దోషిగా కనబడితే కనుక ఆయన తన దూతలను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను ముయించెను. గట్టిగా. ఆకలితో ఉన్నాయి, కడుపులో మంటలేస్తుంది వాటికి. మా వాడు అంటారు చిన్నగా, ఒట్టే ఏనాదమ్మా నిదిగే, ఆకలేస్తుంటే ఒట్టే అరుస్తుందమ్మా నడిగే అంట. మన పనుల మీద వెళ్ళి ₹1 కూడా లేదు, ఇంటికి ఏం తీసుకుని రాలేదు. పెయింటింగ్ వాళ్ళు వచ్చారు, అక్కడికి వెళ్ళారు, పని చేస్తున్నారు. టిఫిన్ తెచ్చి మళ్ళీ ఏం తేవాలి, 10 దాటిపోయింది టైం. ఇంటికి రాగానే అప్ప మనకి ఒట్టే అరుస్తుందప్ప, సుడుతుందప్ప అంటే సుడితే కొంచెం నీళ్ళు వేసుకున్నా మంటేమంటే తగ్గిపోతుంది అంటుంటారు అన్నమాట. ఆకలేస్తే ఒట్టి అరుస్తుందట, మరి ఎందుకో కన్నడ భాషలో అంటుంటాడు అన్నమాట. ఈ సింహాలన్నిటికీ కూడా ఒట్టి అరుస్తుందట. ఒకవైపు ఆకలి వేస్తుంది వాటికి, ముందేముంది? ఆహారం ఎక్కడుంది? ముందే ఆహారము ఉంది. తిందామా? ఎవరు వచ్చారు అక్కడికి? దేవదూతలు వచ్చి చెప్పారు, మీకు మర్సాలను చెప్తున్నాను, మీ నోరు తెరిచారని జాగ్రత్త, అన్ని నోరు మూసుకోండి. ఏం చేయండి? అక్కడ ఉంది కదా, అక్కడ రాయించారు కదా, ఏమని? సింహముల యొక్క నోళ్లను దేవుడు మూయించెను. నోరు మూసుకొని కూర్చోవాలి అంతే. నోరు తెరిచారా? దానిని ఏమైనా అన్నారా? మీ సంగతి చెప్తాను జాగ్రత్త అన్నట్లుగా నోరు మూసుకొని ఉన్నాయట. ఆకలేస్తుంది, ఒట్టే సుడుతుందట, అరుస్తుందట. అయినా కానీ ఆహారం ముందున్నా తినకుండా లాగున్నాయి. ఎవరి దూత వచ్చింది చెప్పండి? దేవుని దూత. ఇంకా కిందికి చదవండి. దానియేలు, నీ దృష్టికి కూడా, దేవుని దృష్టికి నేరము చేయలేదు, నీ దృష్టికి కూడా నేరము చేయలేదు. సంతోషభరితుడై దానియేలు గుహలో నుండి తీయుడని ఆజ్ఞయగా బంట్రోతులు దానియేలును బయటికి తీసి, ఇక్కడ బాగా వినాలి, ఉంది కదా, ఎవరటైనా తన దేవుని యందు భక్తి గలవాడై ఉన్నందున అతనికి ఏ హాని కలుగలేదు. పట్టని చెప్పండి గట్టిగా. ఎందుకు కలగలేదు హాని? మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఏం కలిగిన వాడట? భక్తి. భక్తి మనం రక్షిస్తుంది.
భక్తిగా ఉంటారా, భక్తిహీనులుగా ఉంటారా? భక్తిహీనుల గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది, ఆ సబ్జెక్ట్ వేరే ఉంటుంది. భక్తి మనకు క్షేమమును కలిగిస్తుంది. ముందుగా చదువుకున్నాం కదా, భక్తి మనకు ప్రయోజనకరమైనది, భక్తి మనకు క్షేమమును కలిగించేది, భక్తి మనల్ని రక్షించేది. ఎలాంటి పరిస్థితులు కలిగినా ఒక మాట నేనంటాను, సింహములను నోళ్లను మోయించిన దేవుడు నిన్ను దేని నుండైనా తప్పించలేడా, రక్షించలేడా? మనము కూడా మృగాల్లాంటి మనుషుల మధ్యలోనే ఉన్నాం. ఉన్నారా లేదా? చెప్పాలి గట్టిగా. కొంతమందికి మృగ స్వభావం ఉంటుంది. ఎప్పుడు చూసినా ఒకరికి కీడు చేద్దామా, నష్టం చేద్దామా, ఏదో రీతిగా ఓర్వలేరు. ఇప్పుడు మన సేవ చూసి కూడా ఓర్వలేరు. నేను అంటాను, ఎవరేం చేసుకోలేరు. కారణం ఏంటంటే ఎవరున్నారు? గట్టిగా చెప్పండి. దేవుని సైన్యం ఉంది. దాటి రాగలరా? మేమొక్కరమైతే రాగలరు, దేవుని సైన్యం ఉంది. మన దగ్గరికి అయితే రాగలరు, దేవుని సైన్యం ఉంది. పరలోక దూతలు ఉన్నా వారవలేదు. ఏదో రీతిగా నష్టం కలిగించాలి. మీరు కూడా బాగా ఉన్నారంటే తెలుగులో మాట చెప్తారు, కన్నడలో ఏమంటారు మధ్యనని గొత్తిల్లా. తెలుగులో ఏమంటారంటే, తెలుగులో మా ప్రాంతంలో చెప్తూ ఉండేవారు ఎక్కువగా, బ్రతుకుతుంటే వారవలేరంట, చెడిపోతే చేయి పట్టుకోలేరు. కన్నడలో ఏమంటారు? బ్రతుకుతుంటే ఓర్వలేరనే మాట, బాగా బ్రతుకుతుంటే ఓర్వలేరనే మాట ఏమంటారు? కన్నడ మాట ఏమంటారు? ఓర్వలేరట, అంటే ఓర్చుకోలేరు. బాగా బ్రతికే వాళ్ళని చూసి సహించుకోలేరు. ఎప్పుడు వాడిని నాశనం చేద్దామా, ఎప్పుడు గుంతతో ఉందామా, ఈ కుటుంబం ఎప్పుడు నాశనం అయిపోతారా చూద్దామా, వీళ్ళు ఎప్పుడు పాడైపోతారా చూద్దామా. మరి వారు కొంతమంది చేతి పనులు కూడా చెప్పి దానికి కూడా భయపడొద్దండి. ఏమీ చేయకూడదు. ఏ నెల పెట్టుకోమని చెప్పండి. వాళ్ళకి డబ్బులు ఖర్చు అయిపోయి అప్పులైపోతారు వాళ్ళే. దేవునికి మహిమ కలుగును గాక. భయపడుతూ ఎవరున్నారు చెప్పండి? నువ్వు భక్తిగా ఉంటే నీ పక్షాన దేవుడి దూతలు ఉంటారు. ఇక 2 మాటలు చెప్పి ముగిస్తా. భక్తి మనకు ఏ కొదువ లేకుండా చేస్తుంది. ఏ కొదువ? నాకేమి కొదువా నాదు ఇక నాకేమి కొదువా. కీర్తనల గ్రంథము 34వ సంకీర్తన 9వ వచనం. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువలేదు. వాటిని చెప్పండి. కొదువు ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ కొదువు ఉండదు. పనులు జరుగుతున్నాయి కాబట్టి వచ్చిన సొమ్ము వచ్చినట్లుగా అయిపోతుంది. ఆదివారం వచ్చిన సొమ్ము ఆదివారం సోమవారానికి అంతా వేదాలకు ఇవ్వవలసినది కొంత, మన కూరగాయలు కొంత అప్పు పెట్టాం ఆ ఈస్టర్ పండుగ ఆ ముందు. వారికి అందరికీ అన్ని చేసి ఇంటి బాడు కూడా కట్టేసి ఏమి ఉంచుకోకుండా ఉన్నాం. మన ఒక కుటుంబానికి వెళ్తే, అయ్యా దశం భాగం తీస్తాం అని 3,000 రూపాయలు. మరలా మన శుక్రవారం ఒక కుమారుడు, అయ్యా నాకు లాభం వచ్చింది, లాభమంతా దేవునికి ఇవ్వాలనుకున్నానని ఆ కుమారుడు 3,000. ఆ 3,000 అలాగే పోస్టర్ను పంపించడం జరిగింది.
అలాగే మన గృహానికి వెళ్తే ఆ కుమార్తె నా పేరు నన్నేశ్వరి యాలమారయ్య అని చెప్పి మందిరంలో వేసుకోమంటే కూడా ఆ తల్లి ఆ కుమార్తె ఒక 5,000 దేవునికి కానుంది. అలా పనులు ఏం కావాలో నాకు ఆ సమయాన్ని మేమెవరిని అడగట్లేదు. నిజముగా మనం భక్తి చేస్తే మనకేమున్నదట? కొదువ ఉండదు. నీకు కొదువు ఉందంటే నీ భక్తిలో తగ్గిపోయావని అర్థం. నీవు నష్టపోతున్నావంటే నీ భక్తిలో సరిగా లేవని అర్థం. భక్తులకు లాభమే, భక్తులకు కొదువు ఉండదు. ఆ కింద అంటాడు కదా, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొర్రెలు, మగరాజు అడవికే రాజు ఏదాన్నైనా చీల్చుకొని తినగలదు. అలాంటి సింహాలే చాలాసార్లు ఎలా పడుకుంటాయట? ఆకలితోనే పడుకుంటాయి. దొరకవు, ఆహారం దొరక్క లేమి గలవై ఆకలి దొరుకు కానీ యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన మనం చూస్తున్నాం, యెహోవా భక్తులారా ఆయన యందు భక్తి కలిగి ఉండండి, నీకే కొదువ లేకుండా ఎవరు చూసుకుంటారు చెప్పండి? నీవెంత కష్టపడుతున్నావో, నీవెంత కష్టపడినా అది ప్రయోజనం లేదు. ఎంత కష్టపడినా రోజుకొక గంట భక్తి చేయి, రోజుకొక గంట మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయి. అదే భక్తి. మోకరించడమే. కొంతమంది కూర్చొని ప్రార్థన చేసుకుంటారు. ఒకవేళ నీకు ఆరోగ్యం సరిగా లేకపోతే కూర్చో, మోకరించి కళ్ళు మూసుకొని పనంతా చేసి అలసిపోయి వచ్చినా ఇంకేమయ్యా ఏం పని లేదు అనుకుంటారేమో. మా పని మామూలుగా లేదు. దాదాపుగా సిలువ ధ్యానాల నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటికి ఓపెనింగ్ వరకు నిద్ర రాదు. నిన్న తిరిగి 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 మన అబ్బాయిలకు చెప్తే వాళ్ళకు చెప్పే పనులు వాళ్ళకు చెప్పాను. అక్కడ చర్చి పని జరుగుతుంది. మరి ఇబ్బంది ఎందుకని చెప్పి నేను వచ్చి ఆ పాస్టర్ గారు వారందరికీ కూడా పాంప్లెట్ ఇవ్వాలి. మన చర్చిలో మీటింగ్ పెట్టి ఆ పనులన్నిటికీ నేను చూసుకోవడం, పాస్టర్ మా తర్వాత వడ్డించడానికి మన కుమారులు కూడా వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అన్ని పనులు చూసుకుంటూనే మళ్ళా దేవుని సన్నిధి. సాయంకాలం కాగానే కరెక్ట్ గా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన 7 ప్రార్థనలు జరుగుతున్నాయి రోజు. ఉదయమంతా పనులు, తెల్లవారుజామున ధ్యానం, మరలా ఇక్కడ సాయంకాలం ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. నిద్రపోతున్నా నిద్రలో కూడా ప్రార్థనే. ఏమున్నావు తండ్రి, నీవే నాయన, నీవే నాయన, నీవే తండ్రి, నడిపించు నాయన, జరిగించు తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి కొదువు ఉంటుందా? గట్టిగా చెప్పండి. కొదువు ఉన్నదంటే నిన్ను నీవు పరీక్ష చేసుకో. నీ జీవితంలో కొదువు ఉన్నది అంటే, నష్టపోతున్నావంటే, క్షేమము లేదంటే, రక్షణ లేదంటే పరీక్ష చేసుకో. అది నీదే తప్పున్నదేమో, నీ భక్తిలో ఏమైనా పొరపాటు ఉన్నదేమో. లాస్ట్గా ఒక మాట, యెహోవా యందు భయభక్తులు గల వారికి దేవుడు జరగబోయేవి బయలుపరుస్తారు. పరిశుద్ధాత్మ ద్వారా జరగబోయేవి దేవుడు బయలుపరుస్తారు. లూకాసు సువార్త 2వ అధ్యాయము, లూకాసు సువార్త 2వ అధ్యాయములో దేవునికే ఘనత కలుగును గాక, దేవునికే స్తుతి కలుగును గాక. 2వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుష్యుడుండెను. అతడు నీతివంతుడును, ఎవరట? భక్తి పరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాడు. పరిశుద్ధాత్మ అతనికి బయలుపరిచింది. ఎవరైనా భక్తి పరుడు ఉందా లేదా? భక్తి పరుడు.
దేవుడు తనకి జరగబోయేది ఇదిగో, లోకానికి రక్షకుడు వస్తాడు, ఆ రక్షకుడిని వెతుకుంటాం, అంతవరకు నీకు మరణము రాదు అని దేవుని ద్వారా బయలుపరచబడిన వాడు. జరగబోయేవి తెలుసుకోవాలంటే భక్తులకే దేవుడు బయలుపరుస్తాడు. ఎవరికి చెప్పండి? భక్తులు. గట్టిగా చెప్పాలి. భక్తిగా ఉన్నవాడు. ఈ సేవలు ఎన్నో దేవుడు బయలుపరిచాడు, ఇంకా నెరవేరవలసినవి ఎన్నో ఉన్నాయి. భక్తుల మీద ఇందాక చదువుకున్నట్టుగా పరిశుద్ధాత్మ వారి మీద ఉంటుంది. పరలోకానికి మనం చేరాలంటే, ప్రభు వచ్చినప్పుడు మనం మేఘమెక్కాలంటే భక్తులే పైకి వెళతారు. భక్తిహీనులు ఉండిపోతారు, నమ్మకార్థులు ఉండిపోతారు. పైకి భక్తులమని నటించే వారందరూ ఇదిగో ఏదైనా శ్రమలో ఉండిపోతారు. కాబట్టి నిజమైన భక్తి చేద్దాం, ఆయన వైపు చూద్దాం, ఆయన రాకకు సిద్ధపడదాం. అట్టి వాక్యము దేవుడు మనకెల్లరకు అనుగ్రహించును గాక.